రఘురామకృష్ణరాజు గత కొన్నాళ్ల నుంచి డిమాండ్ చేస్తున్నారనాలా, సూచిస్తున్నారనాలా, ప్రభుత్వానికి చెప్తున్నారనాలా. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి హిందుత్వ పాయింట్‌ని తాము యూజ్ చేసుకొని సక్సెస్ అయ్యారు మొన్న కూటమి. ఇప్పుడు అందుకనినే అదే బ్రాండ్‌ను సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్, ఇటు తెలుగుదేశం కూడా హిందుత్వ పాయింట్‌లే పదే పదే రైజ్ చేస్తోంది. వీటికి ప్రధానంగా ఎదురొచ్చేటటువంటి అంశం ఏంటి అంటే, చర్చిలకి సంబంధించి అక్రమ చర్చిల నిర్మాణం, మత మార్పిడుల నిరోధం, అట్లాగే ఈ మైకుల వివాదం, ఇవన్నీ కూడా రైజ్ చేసుకొచ్చారు రఘురామకృష్ణరాజు. ఏదైతే మతం మారినటువంటి వాళ్ళకి పాత రిజర్వేషన్లు ఉండటానికి వీల్లేదు దగ్గర నుంచి అనేకం. బట్ ఇంతవరకు ప్రభుత్వం నుంచి దాని మీద ఒక స్పష్టత లేదు, అసలు దాని మీద మాట్లాడట్లేదు. తెలుగుదేశం ఎమ్మెల్యేనే ఆయన, ప్లస్ డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నారు, ప్లస్ ఆకివీడు ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ పాయింట్స్ ఎక్కడో చాటుగానో చెవిలోనో చెప్పట్లేదు, ఓపెన్గా సోషల్ మీడియాలోనే పెట్టారు. ప్రభుత్వం నుంచి మాత్రం ఎట్లాంటి స్పందన లేదు. అది వాళ్ళని సంతృప్తి పరచడానిక, లేదా రఘురామ అలా మాట్లాడుతుంటారు, మనం ఆపు చేసినట్టు ఉంటే అప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ అన్నది ఫ్యూచర్ చేస్తుంది.